ప్రొవిజనల్ ఆన్సర్కి రికార్డ్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసిందమ్మా. ఆల్రెడీ మనం వీడియో చేసాము, ఎన్ని గంటలకు వస్తుంది. ఆల్రెడీ ఈరోజు ముందే ఇచ్చారు, కొంచెం పర్వాలేదు అనుకోవాలి. నేనైతే 11:30కి అనుకున్నాను, వీళ్ళు 9:30 కల్లా 9:20 ఆ ప్రాంతంలో ఇచ్చినట్టున్నారు. ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఆన్సర్కి ఛాలెంజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం అసలు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మరి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని మరి తర్వాత వీడియో చేద్దాం సపరేట్గా. ఇప్పుడు 11వ తారీఖు, ఇప్పుడు తొందరగానే ఇచ్చారు, పర్వాలేదు. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి రికార్డ్ రెస్పాన్స్ షీట్ ఫర్కి ఛాలెంజ్కి మరి వచ్చేసేసింది. మనకి ఎగ్జామినేషన్ 2, 4, 5, 6, 8 మొత్తం 9 సెషన్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. మీకు ఛాలెంజెస్ ఎవరైనా ఉంటే 11:30 చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, సేమ్ డిటో ప్రింటు 11 ఏప్రిల్ 13 నుంచి మనకి 13వ తారీఖు ఎల్లుండి ఈ నైట్ కల్లా మనము ఎవరైనా ఛాలెంజ్ చేయాలంటే ఛాలెంజ్ చేసి ఇబ్బంది ఏం లేదు. నో ఛాలెంజెస్ విల్ బి యాక్సెప్టెడ్ అను 13వ తారీఖు నైట్ 11:50 తర్వాత ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయబడవు. ఎవరు కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఛాలెంజ్ ఆన్సర్కి అప్లికేషన్ నంబరు ఇవన్నీ కూడా మీరు ఛాలెంజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలంటే ఇక్కడ ఛాలెంజ్ చేసి ఇక్కడ ఆన్సర్కి ఛాలెంజ్ ఉంది. ఇక్కడ మీరు ఈజీగా ఛాలెంజ్ చేయొచ్చు. మరి ఎవరికి ఎన్ని ఉన్నా క్లియర్గా, మరి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్లియర్గా 1 by 1 మరి 4 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ ఉంటాయి. మరి రెస్పాన్స్ షీటు ఆన్సర్ షీట్ని మ్యాచ్ చేసుకుని కరెక్ట్గా మీ కంగారు ఏం లేదు. ఇక్కడ అప్లికేషన్ నెంబరు ఇవన్నీ లోపలికి వెళ్తే మీరు రెస్పాన్స్ షీట్ అంటే ఎగ్జామినేషన్ రోజు రాసిన షీటు, తర్వాత ఆన్సర్కి కూడా ఉంటుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే ఏమైంది అంటే స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ అవుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అనమాట. మనకి మ్యాథమెటిక్స్ 25, ఫిజిక్స్ 25, మీ అందరికి తెలుసు కదా, కెమిస్ట్రీ 25, మొత్తము 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 × 4 మొత్తం 300 మార్క్స్ కమ్మ. చూద్దాం, మనము త్వరలోనే మరి లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మరి లేట్ నైట్ అయింది కాబట్టి మనం తర్వాత దీన్ని మరి నెక్స్ట్ సండే రోజు మరి సండే ఈవినింగు లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాం. మరి జాయిన్ అవ్వండి. ఈరోజు మరి నైట్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది ఇప్పటికి. మరి ఆల్రెడీ 7 o'clock వచ్చిందానికి మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు అందరు కూడా మరి లేట్ నైట్ అయిపోయింది కాబట్టి స్టూడెంట్స్ మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎనీహౌ మరి ఎన్టీఏ వాళ్ళు అయితే ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచిగానే వచ్చి ఉంటాయి మార్క్స్. ఎందుకంటే మనకి 2వ తారీఖు అన్నీ 2వ తారీఖు 4, 5 తర్వాత 6, 8 ఈ మొత్తం కూడా 9 షిఫ్టులు కూడా ఎగ్జామినేషన్ మోడరేట్గానే ఉందమ్మా. ఈజీగా మోడరేట్గానే ఉంటాం. మరి 190, 170 వస్తే ఒక షిఫ్ట్లో 99% రావచ్చు. 180లో ఇది నార్మలైజేషన్ చేయకముందు 99% బ్రాకెట్లో రావచ్చు. ఒకసారి కామెంట్లో పెట్టండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఒకసారి కామెంట్లో పెడితే నేను కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఒకసారి కామెంట్లో పెట్టండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనం లైవ్ సెషన్ కూడా ఇంకో 1 hour అయితే మరి లైవ్ సెషన్ పడుతుంది. మనము సండే ఆఫ్టర్నూను మరి 5, 6 ఆ ప్రాంతంలో లైవ్ సెషన్ పెట్టుకుందాం. జాయిన్ అవ్వండి. లైవ్ సెషన్ పెట్టుకుంటే మీరు కూడా రేపు సండే కదా ఫ్రీగా ఉంటారు. పేరెంట్స్ మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ ఏఎన్ఐటీ వస్తుంది లైవ్ సెషన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ ఎన్ఐటీలో సీట్ రావచ్చు, IIITలో ఎక్కడ సీట్ రావచ్చు, తర్వాత జిఎఫ్టీలో ఎక్కడ సీట్ రావచ్చు, అసలు మీరు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారా లేదా, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం మనం లైవ్ సెషను. రేపు జాయిన్ అవ్వండి. నేను లింక్ పెడతాను. నేను ఆల్రెడీ షెడ్యూల్ చేస్తాను. జాయిన్ అవ్వండి. మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అన్నీ కూడా. మరి ఇప్పుడు మీ అందరికీ జనవరి సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటైల్ వచ్చింది, ఇప్పుడు ఏప్రిల్లో ఎన్ని మార్క్స్ ఎంత పర్సంటైల్ వచ్చింది, ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. ఏప్రిల్, జనవరి మొత్తం పిక్చర్. ఇప్పుడు మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. మెయిన్ కానీ అడ్వాన్స్డ్కి జోసా సీసాబ్ వరకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే విట్టు, అమృత కానీ, బిట్సాట్ ఇవన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడానికి ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా, మొత్తం 3000 రూపీస్. జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000 రూపీస్. ఓన్లీ ఎఫ్సెట్, ఏపీ ఎఫ్సెట్ ఈజీ 2000 రూపీస్. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ప్రతి ఒక్కళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మెంటర్షిప్ తీసుకోండి త్వరలో.
ఎందుకంటే ఎక్కువ మందిని నేను తీసుకోను. త్వరలో ఈ మెంటర్షిప్ ఎక్కువ మంది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళ వరకే సర్వీస్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు. లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్ ద్వారా దాదాపు ఒక 300 మెంబర్స్ దాకా ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITస్లో జాయిన్ అయ్యారు. 1-to-1 పర్సనల్ కేరింగ్ ఉండదమ్మా. దీనికి మనం వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఆ స్టూడెంట్స్కి వెళ్ళటం జరుగుతుంది. మరి అలాంటిది అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే వీడియో కూడా చేయటం. ఇది స్టూడెంట్స్ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ బై. మరి రేపు మనం లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. స్టూడెంట్స్ జాయిన్ అవ్వండి. మరి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.